రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే నైతిక హక్కు వైఎస్ జగన్కు లేదన్నారు ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం బూదేడులోని 8వ డిస్ట్రిబ్యూటరీ వద్ద కెనాల్ను జిల్లా అధ్యక్షుడు పోల నాగరాజుతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. గత 5 ఏళ్లలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వైఎస్ జగన్ తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. ప్రాముఖ్యత గురించి జరిగిన పరిణామాలన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకొని ఈరోజు ప్రజలకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ అనంతపురం కరువు జిల్లాకి మరి అంద్రీనివా నుంచి ఎక్కడెక్కడ వాటర్ పోతా ఉందో అని పుష్కలంగా ఈరోజు వాటర్స్ వస్తున్నాయి. నేను ఒకటే తెలియజేస్తున్నాను, పోతిరెడ్డిపాడు 1980లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ జిల్లా పోతిరెడ్డిపాడు ఓన్లీ కర్నూలు జిల్లాకు మాత్రమే సంబంధం. ఈరోజు అంద్రీనివా కర్నూలు, అనంతపురం, చిత్తూరు దాదాపు ఈ ప్రాంతం అంతా 800 కిలోమీటర్లు ఈరోజు మరి గ్రౌండ్ వాటర్ పెంచేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టడం అయింది. ఈ కరువు జిల్లాలోనే నీళ్లు లేని జిల్లాకి ఈరోజు నీళ్ళు ఇచ్చి ఈ జిల్లాని సస్యశ్యామలు చేయాలని చిత్తూరుకు నీళ్లు తీసుకోపోయారు, కుప్పం తీసుకోపోయారు. మరి ఇదే వైసీపీ ప్రభుత్వం గతంలో ఆ రాయలసీమలో దాదాపు 108 ప్రాజెక్టులు ఉంటే 103 ప్రాజెక్టులకి ₹1 నిధులు ఇవ్వకుండా మరి ఈ ప్రజలకు ఈరోజు మరి నీళ్ళ సౌకర్యం రైతాంగాన్ని పట్టించుకోకపోగా ముఖ్యంగా ఈరోజు 80 చెరువులు 80% నీళ్లు వర్షానికి కానీ అంద్రీనివా ద్వారా కానీ మరి రాయలసీమ ప్రాంతంలో ఈరోజు అన్ని చెరువులు కళకళలాడుతున్నారు. రైతుల్లో ఆనందం ఉంది. రాయలసీమ నీటి ప్రాజెక్టుల పైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారాలు మనం చూసుకుంటే ఈరోజు గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యమైపోయినటువంటి రాయలసీమ నీటి ప్రాజెక్టులను కూడా ఈ రోజు ప్రజలు సైతం బయటికి వచ్చి చెప్తా ఉన్నారు. దాదాపు 102 ప్రాజెక్టులను ఆపేసి రాయలసీమ వాసిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాయలసీమ వాసులకు రైతులకు ఎంత అన్యాయం చేశారో, ఎంత ద్రోహం చేశారో ప్రజలు సైతం ఈ రోజు బయటికి వచ్చి చెప్పుకునే పరిస్థితిని చూస్తా ఉన్నారు. ఈ రోజు పోతిరెడ్డిపాలెం నుంచి ఇంత నిరసన చేయడము ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు, ఖండిస్తా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ ని ప్రారంభించిందే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు అనేక ప్రాజెక్ట్స్ లని ఈ రోజు రాయలసీమ ప్రాంతాలకు నీరు అందించాలని ముఖ్యంగా అంద్రీనివా ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 190 రోజుల్లో 40 టీఎంసీల నీళ్లను తరలించి రికార్డు సృష్టించినటువంటి ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు దాదాపు 3,780 కోట్ల రూపాయలతో ఈ రోజు ఆ ప్రాజెక్టులను పూర్తి చేయడం ఈ ప్రాంత వాసులందరికీ కూడా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి చెరువు, ప్రతి కెనాలు ఈ రోజు నీళ్లతో సస్యశ్యామలంగా ఉంది అంటే ఈ రోజు ఆ ఘనత కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఘనత అని కూడా తెలియజేస్తా ఉన్నాం.